నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 5 వారాలు కావస్తుంది. ఇక ఈ 5 వారాలలో జరిగినటువంటి పరిణామాలు, అటు అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం పేరు మీద ఒక విడుదల, ఆ తర్వాత జరుగుతున్నటువంటి రివ్యూ మీటింగ్స్, ఆ తర్వాత జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి జ్యుడిషియరీ ఎంక్వైరీ, ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి హైకోర్టును ఉన్నటువంటి ప్రాంతం నుంచి బుగ్వేల్ అనేటువంటి ఒక దూర ప్రాంతానికి తరలిస్తున్నారనేటువంటి అంశం. ఇవన్నీ అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు అలాగే సామాజిక ఉద్యమకారుడు పాషం యాదగిరి గారు మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చింది, దాదాపు 5 వారాలుగా వస్తుంది. ఈ 5 వారాల పరిణామాలను చూస్తాం, ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త పడాలి. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది, రకరకాల ప్రాజెక్టులు పెడుతూ ఖాళీ అయింది. ఆ ప్రాజెక్టులన్నింటినీ ఇప్పుడు కొత్త కట్టలేరు, మళ్ళీ రిపేర్ చేస్తే ఇంకా పోతుంది. అది బియాండ్ రిపేర్. అది అందుకని దానికోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు. వీళ్ళు సరిదిద్దడంలోనే టైం అయిపోతుంది. 5 వారాలు ఏమైంది, వాళ్ళు ఏమేమి తప్పుడు పనులు చేసినారో తెలుసుకోవడానికే టైం పట్టింది. దాన్ని సరిదిద్దడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సరిదిద్దాలి, తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు కూడా వేయాలి. కానీ ఏమవుతుందంటే ఈ 5 వారాల్లో ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళే పక్కొచ్చి వీళ్ళ పక్కన చేరుతున్నారు, వీళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. మురళీధర్ రావు సుందిల్ల కట్టింది ఆయనే, అన్నారం డిజైన్ చేసింది ఆయనే, మేడిగడ్డ రిజర్వేషన్ డిజైన్ చేసింది ఆయనే. ఆయనకి ఎవరున్నారు? ఎల్ఎన్టీ ఉంది, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మళ్ళీ ఆయన వచ్చి ఇలా పక్కన కూర్చుంటే ఎవరున్నట్టు దీని వెనక? అది తప్పు అవుతుంది. ఐదుగురు మంత్రులు ఉంటున్నారు, ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నాడు. అది చూస్తేందుకు ఎట్లుందంటే వేదిక రేవంత్ రెడ్డిది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది కేసీఆర్. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కేసీఆర్ బంధు కూడా మురళీధర్ రావు. ఆయన 2013లోనే రిటైర్ అయ్యాయి, 11 ఏళ్ళు ఎక్స్టెన్షన్ మీద ఉండే. మళ్ళీ వీళ్ళు వచ్చినా కూడా ఆయన ఉంటాడా? ఏమున్నది? తెలంగాణ ప్రజలకు ఏమైందంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు అన్నట్టు దారైంది. అందుకనే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ తప్పులు చేసినారో ఆ తప్పులు మీరు చేయకండి. ఆ తప్పులు చేయించాలని కూడా దగ్గర రానియకండి. ఎవరికి దండన వేయాలనో, ఎవరికి దండుగా వేయాలనో వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని దండం పెడుతున్నారు, దండలేస్తున్నారు, దండం పెడుతున్నారు. మీరు దండన వేయాలి, వరకు దండుగా వేయాలి. అది తప్పు మీరు చేసేది ఒకటి. రెండవది, మీకు అప్పు పుట్టది. అప్పు పుట్టినప్పుడు ఏం చేయాలి? అదనపు పనులు వేయలేరు, కొత్త పనులు వేయలేరు, ఉన్న పనులను పెంచలేరు. అదనపు పనుల సమీకరణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాన్ని ఆలోచించండి మీరు. అంతేగాని మేము ఫార్మాసిటీ కడతాం, ఇంకోటి చేస్తాం తప్పు. ఈ చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ మళ్ళీ అది మీరే పోలీసులు పోతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఓనర్సే ఇంకా మీ పార్టీలో ఉన్నారు, ఆ ఫ్యాక్టరీ ఓనర్సే ఇందులో ఉన్నది. అదేవిధంగా రంగాపూర్ ఉంది, అది కృష్ణానది ఒడ్డున ఉంటుంది, కొత్తకోట అవతల కృష్ణానది ఒడ్డున. మళ్ళీ అలైడ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ అనేది పంజాబ్ వాళ్ళది. మళ్ళీ అదే కృష్ణా నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ విషమంతా, కాలుష్యం అంతా మళ్ళీ కృష్ణానదిలో వదులుతున్నారు. ఇంకెక్కువైంది అది. మళ్ళీ మీరు ఎందుకున్నారు? గతంలో దాని మీద ఆందోళన జరిగింది, ఇథనాల్ ఫ్యాక్టరీ మీద ఆందోళన జరిగింది, ఏడీపీ మీద ఆందోళన జరిగింది. మీరు వాళ్ళకి మళ్ళీ లైసెన్స్ ఎట్టిచ్చారు, వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? ప్రకృతిని నాశనం చేసేది మీరు ఏం చేయకండి. ఓపెన్ కాస్ట్ శ్రీధర్ అనేవాడు 10 ఏళ్ళు ఉన్నాడు సింగరేణి కాంగ్రెస్, ఓపెన్ కాస్ట్లో చేసాడు. తప్పది. ఓపెన్ కాస్ట్లో చేస్తే జనం తరిమేస్తున్నారు, జనాన్ని పైసా నష్టపరిహారం ఇస్తలేరు. తర్వాత భూమిని అంతా నాశనం చేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేసే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు మీరు ఆపేయండి, మీరు మొదలు పెట్టకండి. శ్రీధర్ పోయిండు కానీ కొత్తోడు వచ్చిండు, వాడు అదే చేస్తున్నాడు. అందుకని ప్రకృతిని నాశనం చేసే పథకాలు మీరు ఆపేయండి. ఆపేయకపోతే తప్పు అవుతుంది, రివ్యూ చేయాలి. మళ్ళీ అదే అధికారుల మీద ఆధారపడితే, అదే కంపెనీల మీద ఆధారపడితే మీరు కూడా అదే బొందల పడతారు. దాని నుంచి బయటికి రావాలి. 6 పథకాలు 6 గ్యారంటీలు అని చెప్పేసి అభయహస్తము హామీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే ఇప్పుడు స్వీకరించిండు. అది ఇప్పుడు ఆన్లైన్లో ఎన్రోల్ చేసేటువంటి ప్రక్రియ మాత్రం నడుస్తుంది. అసలు ఈ అభయహస్తము హామీలు 6కు సంబంధించినటువంటి గ్యారంటీలు వీటి అమలు విషయంలో ఏమనిపిస్తుంది? మీరు దాదాపుగా ఈ 35 రోజులలో చాలా మీటింగ్లు అటెండ్ చేసినట్టున్నారు, చాలామందిని కలుస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఈ పనులు అయితే బాగుంటుందని మీ దగ్గరికి చాలామంది వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి కదా. అదే ఒకటి, మా దగ్గర చాలామంది వస్తున్నారు, కానీ ఎవరికి పోయి చెప్పాలి? మేము కూడా అరణ్య రోజున, వాళ్ళది అరణ్య రోజునే, మాది అరణ్య రోజు. మనం మీటింగ్లు పెట్టి చెప్పగలుగుతాం అంతే, మీడియాకి చెప్పగలుగుతాం తప్ప అధికారంలోకి చెప్పలేం కదా. వాళ్ళు వినరు. అధికారం ఒక పెద్ద మత్తు పదార్థం కదా, అది సేవించినాక మత్తులోనే ఉంటారు, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? సరే వీళ్ళ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లోనే ఉంటుండే,
వీళ్ళేమో మాటి మాటి ఢిల్లీ పోవాల్సి వస్తుంది. ఈరోజు కూడా ఢిల్లీ పోయిన వాళ్ళు. సో ఇక్కడ ఉన్నప్పుడేమో రోజు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్య అయితే ఒకటైతే వింటున్నారు వాళ్ళు, ప్రజల వద్దకు అంటున్నారు, పోతున్నారు, వింటున్నారు, స్వీకరిస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ దగ్గర డబ్బులు ఏవి? ఫస్ట్ డబ్బులు లేవు. డబ్బులు ఉంటాయనుకొని మొదలుపెట్టిన వాళ్ళు హామీలు అభయహస్తం హామీలు ఇచ్చినప్పుడు ఖజానా ఇంత దివాలా తీసింది అనుకోలే. కేసీఆర్ ఇచ్చిండు కదా, అది ఇచ్చిండు, ఏదో నామకే వాస్తే అయినా ఇచ్చిండు, నాకు కొద్దిమంది కన్నా ఇచ్చిండు, మేము ఇవ్వలేమా అనుకున్నారు. కానీ డబ్బులేవి? డబ్బులు లేవు. డబ్బులు లేవనే సంగతి వీళ్ళకి తెలియదు. అందుకని వీళ్ళు అభయహస్తం అమలు కాదు. దానికి ఏం చేయాలో చూడండి. అప్పు కూడా పుట్టది. రిజర్వ్ బ్యాంక్ అప్పు అది, బ్యాంకులు అప్పులు వేయి, ఎందుకంటే అంత అప్పు ఉన్నది. ఈ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎంటిటీ. టీఆర్ఎస్ చేసిన అప్పులకు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు మాకు సంబంధం లేదంటే ఉండదు. మీ తండ్రి నుంచి మీకు ఆస్తి వచ్చినా అప్పు వచ్చినా మీకు వస్తుంది, దానికి బాధ్యత వహించాలి. ఆస్తిని ఎట్లా తీసుకుంటారో అప్పును కూడా అట్లనే స్వీకరించాలి. వీళ్ళు కూడా అంతే, అప్పు కూడా స్వీకరించాలి. కాబట్టి వీళ్ళు మాకు సంబంధం లేదంటే కుదరదు. అభయహస్తం అనేది కష్టమైన పని. 6 కాదు 7 కాదు ఎన్ని చేసినా అమలు కాదు. 2 కూడా అమలు చేయలేరు. ఇది ఉన్నది ఉన్నట్టు ప్రజల ముందు చెప్పేస్తే మంచిది. వెస్ట్ బెంగాల్ ఏమైంది, జ్యోతిబాస్ వచ్చినప్పుడు ఆయన ఉన్నది చెప్పిండు, ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నది, మొత్తం తలుపులు ఇప్పి చూపించిండు, చేతులు ఇప్పి చూపించిండు, దీంట్లో ఏం లేదు, పిడికిలు ఏమి లేదు, పిడికిలు ఖాళీదని చెప్పిండు. మీరు కూడా తిజోరు ఇప్పి చూపించాలి, అల్మారా ఇప్పి చూపించండి, దీంట్లో పైసా లేదు, పైసలు వచ్చినాకనే చేస్తాం, అప్పటిదాకా ఏం చేయలేమని ఉన్నట్టు చెప్తే జనాన్ని నమ్ముతారు. అంతేగాని జనాన్ని మభ్య పెడితే తప్పవుతుంది. జనాన్ని మభ్య పెడితే మీరు టీఆర్ఎస్ దొంగలకు వకాలు పుచ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు చెప్పినట్టు కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తే వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో అలాగే జనరల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రానున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ఎలక్షన్స్లో ఇబ్బంది పడతాం అనేటువంటి ఒక బాధ కూడా ఉంటుంది కదా వాళ్ళకి. మరి ఈ ఎలక్షన్స్లో అమలు చేయకపోతేనే బాధ అవుతుంది. మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, జనం ఏమనుకుంటారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వాడే నయమండి అనుకుంటారు. అందుకని ఉన్నట్టు చెప్తే జనం ఫీల్ కారు. ఒకటి, మీరు ఈ ఎలక్షన్ లోపలనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది, ఏడీపీ ఉంది, రంగాపూర్ ఏడీపీ ఉంది, కృష్ణాది నాశనం చేస్తుంది. అది అట్లనే విధంగా ఫార్మాసిటీస్ ఉన్నాయి, అది నాశనం చేస్తుంది. ఓపెన్ కాస్ట్ నాశనం చేస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేసే పథకాలు మీరు ఆపేయండి. లేకపోతే మీరు గెలవరు. అక్కడ ఎట్లా గెలుస్తారు? ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఏమైంది, ఆఖరి కిచెన్ గారు లక్ష్మారెడ్డి కూడా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే ఆయన ఓనర్ దానికి. సో అందుకని ఏంటంటే అవి ఆపేయకపోతే మీకు నష్టపడతారు. ఓపెన్ కాస్ట్ ఆపేయకపోతే 6 జిల్లాల్లో మీరు నష్టపోతారు. ఓపెన్ కాస్ట్లు ఆపేయండి. ఓపెన్ కాస్ట్ల వల్ల ముందు పర్యావరణం చాలా వేగవంతంగా విధ్వంసం అవుతుంది. రెండవది, సింగరేణి ఉద్యోగులకు ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు రావు, ఉన్నాయి పోతాయి, మిషన్లు చేస్తాయి కదా పనులు. అందువల్ల సింగరేణి ఉద్యోగులు కూడా మీకు వ్యతిరేకంగా చేస్తారు. సింగరేణి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు గట్టిగా పనిచేస్తేనే, టీచర్లు కూడా గట్టిగా పనిచేస్తేనే ఈరోజు కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినాలి. వింటే కానీ మీరు చేయలేరు. మీరు వాళ్ళకి వినండి, ప్రకృతి విధ్వంసాన్ని ఆపండి. హామీల తర్వాత హామీలు అమలైతే లేదా జనం పెద్ద ఆశలు పెట్టుకోలేదు మీ మీద. కానీ మీరు ప్రజారంజకంగా ఉంటారు, జనకంటకంగా ఉండరు అనుకున్నారు. జనకంటకంగా బీఆర్ఎస్ ఉన్నది, మీరు ప్రజారంజకంగా ఉండండి, అప్పుడు మిమ్మల్ని విశ్వసిస్తారు, ఎన్నికల్లో గెలిపిస్తారు. మీరు మళ్ళీ అదే విధ్వంసం చేస్తామంటే మీరు కూడా అదే దారిలో పోతారు. ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం కాదు, సామాజిక ప్రయోజనాలు ముఖ్యమని తెలుసుకోండి. మీకు తాత్కాలిక ప్రయోజనాల కన్నా, మీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కన్నా సమాజం శాశ్వత ప్రయోజనాలు ముఖ్యమనేది గ్రహించి దాన్ని తగ్గట్టుగా పోతే జనం తెలివైన వాళ్ళు, మంచోళ్ళు కూడా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు తప్పుడు పనులు చేస్తే మాత్రం మీరు కూడా టీఆర్ఎస్ గతి పడుతుంది. ఇప్పుడు ఇంకొక నెలలో అంటే దాదాపు ఫిబ్రవరి మధ్యలోనే బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ సమావేశాలలో ఏం చేయాలనేటువంటి విషయంలో కూడా ఇంకా సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వము 2,80,000 కోట్లు, 3 లక్షల కోట్లు, 3,20,000 కోట్లు అంటూ బడ్జెట్ అయితే పెట్టింది. కానీ ఖర్చుల విషయంలో సగానికి సగం తక్కువ ఖర్చు చేసినటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిస్థితులు కనబడబోతున్నాయి అనుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు వనరులు లేవు. మీరు ఎక్కువ మంది తాగించి ఎక్సైజ్ ఇన్కమే మా ఇన్కమ్ అంటే జనం తంతారు మిమ్మల్ని. జనం చచ్చిపోతారు కదా. మీకు ఆబ్కారీ ఆదాయం అంటే సరైనది కాదు, కొత్త పనులు అంటే సరైనది కాదు, పాత పనులను పెంచుతామంటే సరైనది కాదు. ఏం చేయాలి? మీరు తెలివిగా చేయాలి. తెలివిగా అంటే ఏంటంటే మీరు ప్రకృతిని కాపాడుకొని, ప్రకృతే మీకు అన్ని కాపాడిస్తుంది. అది చెప్పండి, జనం దగ్గర పోండి, జనాన్ని అప్పులు అడగండి. మీరు జనం ఇస్తారు, జనం కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇంత ఇవ్వండి, ఉన్నట్టు చెప్పాలి. ఏం జరిగిందంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు, చిన్న జోక్లాగా అనిపిస్తుంది కానీ నిజమే అది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వనరులు లేవు. బీపీఆర్ హోటల్లో ఆయన 13 ఏళ్ళు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, చీఫ్ సెక్రటరీకి అమ్మంటే కాలేదు ఆయన.
మహామేధావి ఆయన బీపీఆర్ విఠల్ గారు, సంజయ్ బాబు తండ్రి. ఆయన ఎన్టీఆర్ అడిగాడు, మీకు ఇంత అనుభవం ఉంది కదా, అదనపు పనుల సమీకరణకు మార్గం చెప్పండి. చెప్పలేమండి అన్నాడు. కొత్త పనులు వేయలేము, పాత పనులు పెంచలేము, ఇవి రెండు చేయలేమంటే మరి ఎట్లా, మరి డబ్బులు ఎట్లా అన్నాడు. వేరే మార్గం లేదండి, ఉన్నదాంట్లో సర్దుకోవాలి. అట్లా కాదు, మీకు ఇంత అనుభవం ఉంది కదా, మీరు చెప్పండి. చెప్పలేము. ప్రపంచంలో ఉన్నారా చెప్పగలేటోళ్ళు? చెప్పలేరు. ఒక్కరు కూడా లేరా నాకు అతని పనుల సమీకరణ ఎట్లా చెప్పేటోళ్ళు? ఒక్కరే ఉన్నారండి అన్నారు. ఆయన ఎవరు అన్నారు? ఆయన మీ వెనకనే ఉన్నాడని చెప్పి ఎన్టీఆర్. మా వెనక ఆయన వెనక ఎవరు ఉన్నారు చూసుకోండి అనుకున్నది. వెనక చూస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మ. వెంకటేశ్వర స్వామి తప్ప మీకు ఎవరు చెప్పలేరు, ఆయన ఒకటే మమ్మల్ని కాపాడగలుగుతారని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే. బీపీఆర్ విఠల్ గారు అయితే ఎన్టీఆర్కి ఏది చెప్పిండో ఆయన దేవుడే కాపాడాలి రేవంత్ రెడ్డిని, ఇంకోరు చేయలేరు. అంత దుస్థితిలో మీరు ఉన్నారు. దానికోసం మీరు దేవుని నమ్ముకోండి, లేదా దేవుని భక్తులైన ప్రజలు నమ్ముకోండి. ప్రజలు కాపాడుతారు. మళ్ళీ ప్రజలకు ఉన్నది నుండి చెప్పండి, అప్పుడు మీరు ఈ సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు కూడా, గౌరవిస్తారు కూడా. ఏం చేస్తారండి పాపము అని అంటారు, అంతే కదా. కొడుకు ఉద్యోగం లేకపోతే తిండి పెట్టకపోతే తల్లి ఏమిస్తుంది, పాపం ఎడికలు తెస్తాడే అంటుంది. అట్లా నిన్ను కూడా అట్లా కొడుకులాగా చూసుకుంటారు జనము, కడుపులో పెట్టి సాదుకుంటారు. ఉన్నది ఉన్నట్టు జనానికి చెప్పండి. హైకోర్టు తరలింపు అనేటువంటి అంశం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఉన్నటువంటి ప్రాంతం నుంచి బుగ్వేల్ అనేటువంటి ఒక దూర ప్రాంతానికి తరలిస్తున్నారు. అసలు తరలించొద్దని హైకోర్టు సంరక్షణ సమితిల పేరు మీద కొంతమంది అడ్వకేట్లు కూడా పోరాటానికి అయితే పూనుకున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైకోర్టు తరలింపు అనేది అవసరం ఉందా? ఎక్కడో దూర ప్రాంతంలో భూమిని కొని మరీ హైకోర్టును కట్టాల్సినటువంటి సందర్భం ఉందా అని గతంలో ఏమైందంటే హైకోర్టును షాద్నగర్ అవతల పెట్టాలనుకున్నారు. షాద్నగర్ అవతల అనేది ఎందుకు వచ్చిందంటే అప్పుడు కర్నూలులో హైకోర్టు పెడతారు, న్యాయ రాజధాని ఆంధ్రాను ఆంధ్రాలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటుంది అనుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లో ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఉంటుంది అనుకున్నారు. అప్పుడు శంషాబాద్ షాద్నగర్ మధ్యన పెడితే అక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ కర్నూలు. సో లాయర్లు ఏమనుకున్నారంటే ఇటు నుంచి అటుపోవచ్చు, అటు నుంచి 2.5 గంటల్లో రావచ్చు కేసులు. కర్నూలు హైదరాబాద్ మధ్య హైకోర్టులు విడిపోయినా కూడా ప్రయాణం సులభంగా చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకొని పోయి అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెడుతున్నారు, బయోడైవర్సిటీ జోన్లో పెడతామన్నారు. ఆర్డర్ ఇచ్చారు, 100 ఎకరాలు ఇస్తున్నారు. దాంట్లో కనీసం 49 నుంచి 50 ఎకరాలు బయోడైవర్సిటీ జోన్. అక్కడ ఏది కట్టడానికి వీల్లేదు. చాలా అరుదైన మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు కూడా ఉన్నాయి, అరుదైనవి ఉన్నాయి, అవి ఎక్కడ లేవు దేశంలో. అటువంటి మొక్కల్ని రేర్ స్పీసీస్ను నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. అందుకని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంకా భూమి కావాలి దానికి. అట్లాంటిది దాని భూమిని ఇంకా కుదిస్తున్నారు. దీని వెనక రియల్ ఎస్టేట్ ఉందంటారు. ఎందుకంటే ఆడ 15,000 20,000 ఉన్న భూమి గజం ఇప్పుడు 50,000 60,000 అయిపోయిందట. దీని వెనక ఎవరున్నారు? కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారని కూడా చెప్తున్నారు. అందుకని అట్లా ఉండొద్దు. హైకోర్టు 1919లో కంప్లీట్ అయింది, 1920 నుంచి మొదలైంది. అద్భుతంగా ఉంటుంది. కట్టింది ఎవరు? ఆర్కిటెక్ట్ ఏమో జైపూర్ నుంచి వచ్చిండు, పెద్ద ఆర్కిటెక్టు. కట్టిన ఆయన ఒక దళిత భీష్మ, ఆయన పేరే దళిత భీష్మ, ఎమ్మెల్యే ఆదయ్య, మదారి ఆదయ్య మెమోరియల్ స్కూల్ రాణిగంజ్లు ఇంకా ఉన్నాయి. ఆయన పెద్ద ఇంజనీరు. ఆయన ఎట్లా పెట్టిండు చూడండి, పైన చూస్తే పింకు స్టోను, తెల్లది పింకుది గులాబీది, పింకుది గులాబీది, అద్భుతంగా కట్టిండు ఆయన. అంత అందంగా కట్టిండు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. ఆయన సాపర్స్ అండ్ డ్రైవర్స్ అంటే బ్రిటిష్ ఆర్మీలో భాగం అది. ఆయన అందులోనే పనిచేసేవాడు. ఆయన ఇప్పుడు 156 ఏళ్ళ కింద పుట్టిండు ఆయన. 1868లో పుట్టిండు ఆయన. అద్భుతంగా కట్టిండు ఆయన. అదే మెమోరియల్ స్కూల్ కూడా ఉన్నాయి కదా, దళిత భీష్ముడు ఆయన. అంత గొప్పలు కట్టిన దాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎక్కడుంది? దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు? అంత గొప్ప మీరేమో మొన్నటిదాకా పక్కన విక్టోరియా జనాన హాస్పిటల్ ఉంటే దాన్ని సగం కూలగొట్టారు. ఎందుకు? పార్కింగ్ కావాలి హైకోర్టు కానీ. దాన్ని కూడా జనం ఒప్పుకున్నారు. అది కూడా హిస్టారిక్ బిల్డింగ్, అది ఆర్కియాలజీ బిల్డింగ్. దాన్ని కూలుస్తుంది, మళ్ళీ పక్కన ఇంకోటి కడుతుంది. అది కూడా దాన్ని పెంచుతుంది, విస్తరించడం చాలా పెద్దగా ఉంది కదా. అటు సిటీ కాలేజ్ అద్భుతమైన కట్టడం. 1908లో ఫ్లడ్స్ వచ్చినాక అటుపక్క ఇటుపక్క నిజాం దాని సఫిల్ అంటారు దాన్ని, అంటే ఎంబ్యాంక్మెంట్, అది కట్టడం పెంచి అటుపక్క ఇటుపక్క ఉస్మానియా హాస్పిటల్, అటుపక్క సిటీ కాలేజీ, హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియము, అటు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అద్భుతమైన కట్టడాలు కట్టించిండు. అదంతా మొత్తం నాశనం చేస్తే ఎట్లా? ఓల్డ్ సిటీలో ఇప్పటికీ అక్కడ నుంచి ఆఫీసులు అంటే బయటకు వచ్చినాయి. ఆఫీసులు ఎన్ని ఆఫీసులు కట్టుకోవడానికి అవకాశం ఉంది? ఓల్డ్ సిటీని నాశనం చేయొద్దు. ఓల్డ్ సిటీ ఇప్పటికి మనం చూస్తున్నాం. మెట్రో కట్టేప్పుడు కూడా మెట్రో అక్కడికి వేయలేదు. ఎందుకు వేయలేదు? జనం అడిగారు కదా, వేయలేదు.
అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఉండే ఆఫీసులు అన్నీ తీసినారు. ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ కూడా మురిసేస్తామంటున్నారు. అన్యాయం కదా, కేసీఆర్ అదే చేసిండు. మీరు అదే పని చేయొద్దు. ఓల్డ్ సిటీ నుంచి ఆఫీసులను తరలించొద్దు, హైకోర్టు తరలించొద్దు, అన్ని ఆఫీసులు అక్కడ ఉండనియండి, ఇంకా ఉండనియండి. చాలా ఇప్పటికే అక్కడ మనకు కోర్టులు కూడా ఉన్నాయి కదా, సిటీ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, పక్కన సిటీ కాలేజీలు ఉన్నాయి. అందమైన భవనం పక్కన ఇక్కడ నుంచి అక్కడ దాకా చూస్తున్నాం కదా, వాల్డ్ సిటీ అది, చార్మినార్ దాకా వాల్డ్ సిటీ అది. ఆ వాల్డ్ సిటీ నాశనం చేయకండి. ఆఫీసులను కాలిస్తే సిటీలో ఉన్న ఆఫీసులు ఓల్డ్ సిటీకి తరలించాలని డిమాండ్ ఉండేది. అక్కడ తరలిస్తే ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్యన సోదరభావం ఉండాలి, ప్రజల మధ్యన కూడా సోదరభావం ఉండాలి. అట్లాంటిది దాన్ని తప్పించడము, తరలించడము, రేపు కూలుస్తారేమని భయం. కేసీఆర్ అన్ని కూల్చాలని చూసిండు, మీరు ఆయన ఎర్రమంజిలు కూల్చాలని చూసిండు, ఉస్మానియా హాస్పిటల్ కూల్చాలని చూసిండు, అన్ని కూల్చాలని చూసిండు. మీరు కూడా అదే చేస్తే తప్పు అవుతుంది. మీరు ఆ పని చేయొద్దు. మీరు మళ్ళీ ఓల్డ్ సిటీని కాపాడుకోండి, ఓల్డ్ సిటీని సుసంపన్నం చేయండి, అక్కడ జనసాంద్రత ఉండేట్టు చేయండి, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడండి. ఇదే సందర్భంలో మీతో పాటుగా అంటే గద్దరు మీరు దాదాపుగా అందరూ కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది. దాదాపు 5 దశాబ్దాల సన్నిహిత్యం మీ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. చివరి దశలో గద్దరుతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తి పాశం యాదగిరి మాత్రమే, అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇదే సందర్భంలో జనవరి 31వ తారీఖున గద్దరు 77వ పుట్టినరోజు, మొదటి జయంతి అనుకోవచ్చు, చనిపోయిన తర్వాత వచ్చేటువంటి మొదటి జయంతి. అధికారికంగా చేయాలనేటువంటి ఒక డిమాండ్ను, ఒక ఆలోచనని అంతర్పుల నాగరాజు అనేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంకి ఒక మెమోరాండం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? గద్దరు జన్మదినాన్ని అధికారికంగా చేస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నారు? ఇప్పటివరకు జయశంకరు, అలాగే కాళోజీ నారాయణరావు ఇట్లాంటి వాళ్ళ జన్మదినాలు మాత్రం ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది. గద్దరు విషయంలో ఎట్లా ఉంటే బాగుంటుంది? గద్దరు విషయంలో చేయాలి. ఎందుకంటే గద్దరు ప్రజల నాడి, ప్రజల గొంతు, నోరు లేని గొంతు, అనగారిన ప్రజల నిట్టూర్పు. ఆయన గుండె లేని గుండె, ఆత్మ లేని ఆత్మ. ఆయన ప్రజలతోటే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే పరిశ్రమలను మూసేస్తుంటే, డీఇండస్ట్రియలైజేషన్ చేస్తుంటే, ఆల్ ఐడిపిఎల్, ప్రగాటూర్స్, రిపబ్లిక్, డిబిఆర్ఎల్, నేతస్మిల్, నాయింజాముల్, నిజాం షుగర్, సిర్పూర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్నీ మూసేస్తుంటే, కార్మికులు ఆందోళన చేస్తుంటే, వాళ్ళ ఆందోళన నుంచి తెలంగాణ ఉద్యమం గద్దరు పుట్టించండు. మావోయిస్ట్ పార్టీ పుట్టింది, బెల్లిలత గద్దరు, వీళ్ళంతా కలిసి తిరిగారు. వీళ్ళందరికీ గురువు కేశవరావు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. ఆయనే అసలు గురువు. జయశంకర్ తీసుకొచ్చింది కూడా ఇక్కడికి ఆయనే. ఆయన వచ్చి ఇక్కడ జాదవ్ బీజేపీని మెప్పించి కాకినాడ తీర్మానం చేయించాడు, 1 ఓటు 2 రాష్ట్రాల తీర్మానం. నాగ్పూర్ పోయి మెప్పించిండు, కాంగ్రెస్ వాళ్ళని కూడా మెప్పించిండు. అందరిని మెప్పించిన జాదవ్. ఆయన శిష్యుడు గద్దర్, ఆయన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. కూరరాజన్న, గద్దర్ ఇద్దరు, విమలక్క, వీళ్ళందరినీ తీసుకొచ్చి, మావోయిస్ట్ పార్టీలు అందరినీ తీసుకొచ్చి ఉద్యమంలో పెట్టింది ఆయన జాదవే. ఆయన 95-96 నుంచి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడు. ఆయన చివరిదాకా ఉన్నాడు, తెలంగాణ ఏర్పడేదాకా కూడా ఉన్నాడు. గద్దర్ 30 జనవరి నాడు గాంధీని చంపేశారు ఢిల్లీలో. ఆ మర్నాడే గద్దర్ పుట్టిండు. అక్కడ ఏం చెప్పేవాళ్ళు, గజ్వేల్ తుఫాన్లు ఏం చెప్పేవాళ్ళంటే గాంధీ చచ్చిపోయి గద్దర్ రూపంలో పుట్టిండని చెప్పేవాళ్ళు. అంటే గొప్పడు ఆయన. అట్లనే బతికిండు చివరిదాకా. అజ్ఞాతంలో ఉన్నాడు. 6 తూటాలు కాల్స్తే, తెలంగాణ కోసం 6 తూటాలు కాల్చిన అవి ఒకటి వెనుపూసలు ఇంకా ఉండేది. అది అయినా సరే ఆయన చెక్కు చేరలేదు, తొనకలేదు, వనకలేదు, బెనకలేదు. ప్రజలతోటే ఉన్నాడు, చివరి దాకా ఉన్నాడు. అజ్ఞాతంలో ఆఖరికి అహ్మదాబాద్లో పోయి అజ్ఞాతంలో బతికిండు. చంపుతారంటే మా జర్నలిస్ట్ కాలనీలో ఒక మిత్రుడి ఇంట్లో ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు, ఎవరు తెలియకుండా. మాకు రోజు కంటగడ్డాడు. ఆ తర్వాత మాతోటి ఉన్నాడు. అన్ని ఉద్యమాల్లో గద్దరు ఉన్నాడు. ఏ ఉద్యమం లేడు. కార్మికుల ఉద్యమాలు అన్నింటిలో ఉన్నాడు. ఓపెన్ కాస్ట్ అవుతుంటే ఓపెన్ కాస్ట్ ఉద్యమాలు ఉన్నాడు. సెజ్ పెడుతుంటే పోలేపల్లి సెజ్ రోజు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. పోలేపల్లి సుజాత, ఆమె సూర్యపల్లి సుజాత అని పోలేపల్లి గుట్టలక్క, ఆమె గుట్టలను కొడుతుంటే గంగుల కమలాకర్ అడ్డం పోయి నిల్చున్నాడు. సూర్యపల్లి సుజాత, గద్దరు. పోలేపల్లి దగ్గర పోయిర్రు, ఇక్కడ పోయిర్రు, అన్ని చోట్ల మన ఇంటున్నాడు. బాలగోపాల్ అంట, అందరు ఇంటున్నారు తిరిగిండు. ఆయన దేనికి ప్రజల వెంటనున్నాడు, ప్రజల గొంతుకై నిల్చున్నాడు. ఆయన ఆఖరికి బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుంటే ఆయన ఇంటనే నడిచిండు. 22 కిలోమీటర్లు నడిచేందుకే ఆయన గుండెపోటు వచ్చింది. నడవద్దు, ఆయన షుగర్ ఉంది, బీపీ ఉంది, నడవద్దు. ఆయన నడిచిండు. దానివల్ల ఆయన చచ్చిపోయాడు కూడా, హాస్పిటల్ పాడైండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకు రుణపడి ఉన్నది. భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ ఎంటపోయిండు. గద్దర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ తెచ్చిండు, కావలించుకున్నాడు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఆయనకు రుణపడి ఉంది. తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉన్నారు. అనగారిన ప్రజలందరూ రుణపడి ఉన్నారు. దళితులే తెలంగాణ ఉద్యమం. అంతర్పల్లి నాగరాజు ఎందుకంటుండంటే ఆ ధూమ్ధామ్ మొదటి నుంచి ఉన్నాడు ఆయనే, అంతర్పల్లి నాగరాజే. కాబట్టి అంతర్పల్లి నాగరాజు పెద్ద పెద్ద దళాలను తయారు చేసుకున్నారు. కేసీఆర్ ఎక్కడ లేడు.
తక్కిన వాళ్ళు ఎక్కడ లేడు, అంతర్పల్లి నాగరాజే ఉన్నాడు. అందుకని ఏంటంటే మళ్ళీ మనం చేయాల్సిన పని ఏంటంటే గద్దర్కు రుణపడినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారికంగా చేయాలి. గద్దర్ బొమ్మ ఒకటి ట్యాంక్ బండ్ మీద పెట్టాలి, స్తూపం పెట్టాలి. ఆయన 31 జనవరి ప్రతి ఏడాది ఘనంగా చేయాలి. అట్లనే జనవరి 27 అంటే 4 రోజుల ముందు గద్దర్ బర్త్డేకు 4 రోజుల ముందు కేశవరావు జాదవ్ బర్త్డే 1933 జనవరి 27 నాడు పుట్టిండు. ఆ రోజు కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలి. కేశవరావు జాదవ్ది 27 నాడు జనవరి 27, 3-4 రోజుల తర్వాత గద్దర్ది. ఈ 2 కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. జయశంకర్ని మర్చిపోయారు. జయశంకర్ తీసుకొచ్చిందే జాదవ్ కదా. జయశంకర్ కంటే ముందు ఇక్కడ ఉన్నాడు కదా, అందరికంటే ముందు ఉన్నాడు కదా. తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఒరిజినల్ చేసి అది గద్దర్ పెట్టిందే ఒరిజినల్ చేసి. ఆకుల భూమి కూడా హత్యనే, బెల్లెళ్తుంది హత్యనే. ముక్క కరుణాకర్ చంపితే గద్దర్ పోయి ఏడ్చిండు. ఇక్కిరి సిద్ధులు చంపితే గద్దర్ పోయి ఏడ్చిండు. భువనగిరిలో 18 మందిని చంపారు. ప్రతి ఎవ్వరి దగ్గర పోలేదు. ఆయన పోతే జాదవ్, కేశవరావు జాదవ్, గద్దరు బిల్ల దగ్గర పోతే చంపుతామని నయం ఫోన్. నయం అంటే పోలీసులే, మాధవరెడ్డి ఫోను. అయినా భయపడలేదు. ఆయన ధైర్యంగా వాళ్ళిద్దరు నిల్చున్నారు. కాబట్టి ఇద్దరిని స్మరించుకోవాలి. గురువుది 4 రోజుల ముందు, శిష్యుది 4 రోజుల తర్వాత 31 నాడు. 27 జాదవ్ది, 31 గద్దర్ది. ఈ 2 ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఇదే సందర్భంలో పాషం యాదగిరితోని సర్కారుకు అవసరం ఉంది. పాషం యాదగిరిని ఒక సలహాదారుడిగానో లేకపోతే ఒక రకంగా ప్రభుత్వంలో ఏదో ఒక పదవిలోనో లేకపోతే ప్రభుత్వానికి అనుసంధానంగా తీసుకుంటామని ఒక ప్రపోజల్ వస్తే మీకు అది ఏ రకంగానైనా కానివ్వండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీకు దగ్గర వ్యక్తే, అలాగే సీఎం రేవంత్ రెడ్డి మీకు అభిమానిగానే ఉన్నటువంటి సందర్భాలు చాలా చూసినాము. చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులలో కూడా చాలామందిని చూసినాము. ఒకవేళ ప్రభుత్వంలోకి లేకపోతే ప్రభుత్వానికి అనుబంధంగా పాషం యాదగిరిని చూస్తామని సర్కార్ నుంచి ప్రపోజల్ వస్తే పాషం యాదగిరి అన్న ఆలోచన ఎట్లా ఉంటుంది? ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేము మనం. వాళ్ళకి అవసరమైతే సలహాలు ఇస్తాం. సలహాదారుడిగా అధికారికంగా ఎందుకు ఉండాలి? మనకు కారు, పైన లైటు, జెండా, ఓ పెద్ద ఇల్లు అవసరం లేదు. మనకు ఉద్యోగం అవసరం లేదు. మనం జనం మధ్యన ఉండాలి, ధనం మధ్యన ఉండొద్దు. జనం మధ్యనే ఉండాలి. ధనం మధ్యన ఉంటే తప్పైపోతుంది. జనస్వామ్యం ఉండాలి, ధనస్వామ్యం వద్దు. మనకు అధికారం వద్దు. మనం జనం మధ్యన ఉంటేనే ఎక్కువ తిరిగితే ఎక్కువ తెలుస్తుంది జ్ఞానం. ఏ సమస్యలు ఉంటే జనానికి చెప్పాలంటే అధికారికంగా పోతే ఎవరు చెప్పరు. మనం జనం మధ్య పోతే చాలా చెప్పొచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు కూడా, తప్పు చేస్తే విమర్శించవచ్చు. మంచి పని చేస్తే మల్లెపూల దండేస్తాం, చెడ్డ పని చేస్తే చెప్పుల దండేస్తాం అని భయపెట్టాలి కూడా, చెప్పాలి కూడా. భయం కూడా ఉండాలి, గౌరవం ఉండాలి, భయం ఉండాలి. అందుకని మనం జనానికి అందరూ చెప్దాం. పదవులు వద్దు మనకు. మనం చేయలేమా? ప్రెస్ అకాడమీ పని ప్రెస్ క్లబ్ నుంచే చేయొచ్చు. మనం కూర్చొని చేయొచ్చు, పాఠాలు చెప్పొచ్చు. ఏది వార్త అనేది ఎట్లుండాలి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎట్లుండాలి, లీడ్ ఎట్లుండాలి, టెక్స్ట్ ఎట్లుండాలి, పెరరేషన్ అంటే ఉపసంహారం ఎట్లుండాలి, ఇవన్నీ చెప్పొచ్చు. మనం జనం న్యూస్, జన జీవితాన్ని ప్రభావితం చేసేదే వార్త అని చెప్పి జనానికి చెప్పొచ్చు. లేకపోతే ప్రభుత్వం వల్ల చెప్పమని చెప్తాం, తప్పవుతుంది. సో మన మీద విమర్శలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొద్దు. మనము న్యూట్రల్గానే ఉండాలి. న్యూట్రల్గా ఉంటే చెప్పాలి. అందుకని పదవులు వద్దు మనకు, పదవులు తీసుకోవద్దు. మనము పదవులు ఉంటే పెదవి విప్పలేము. ఇది చూసినాం కదా, కృపాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య పదవిలో ఉంటే ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నా కూడా నోరిప్పలేదు. మన పరిస్థితి అదే అవుతుంది. మనం అట్లా ఉండొద్దు. మనం జనంలో ఉండి నోరిప్పాలి. ప్రభుత్వానికి మంచి కూడా చెప్పాలి. మంచి చెప్తే చేసే పూలదండేద్దాం, చెడు చేస్తే చెప్తేనకపోతే లెంపకాయలు వేద్దాం. ఏం చేద్దాం అనేది మనం చెప్పుకుందాము. పదవులు తీసుకోవద్దు. మనం సలహాదారులుగా ఉండొచ్చు. ప్రైవేట్ బయట ఉంటే సలహాదారులు ఇస్తాం, మీడియా ద్వారానే, తొలి వెలుగు ద్వారానే జనానికి సలహాలు ఇస్తాం, ప్రభుత్వానికి సలహాలు ఇస్తాం. అందుకని పదవులు తీసుకోవద్దు. ఉట్టినే ఉందాము, దూరంగానే ఉందాము. దూరంగా ఉండి అన్నీ చెప్దాం జనానికి, ప్రభుత్వానికి. మీకు ఉన్నటువంటి అంచనా ప్రకారము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, 6 నెలల్లో సంవత్సరంలో కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నటువంటి మాటలు నిజంగానే అట్లాంటి పరిస్థితి కనబడుతుందా? ఇప్పుడు వీళ్ళు 64 ప్లస్ సిపిఐ ఒకటి కలుపుకొని 65తోని ఆ ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రజలు ఎన్నుకునేది 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటారు. 100% ప్రజల తీర్పును వమ్ము చేస్తే తప్పవుతుంది. ప్రజలను వంచన చేసినట్టు అవుతుంది. మీరు దొంగ పనులు చేసి ఎమ్మెల్యేలు కొంటే తప్ప అమ్ముడు పోతారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అమ్ముడు పోతారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అమ్ముడు పోతారు. బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ కొన్నా తప్పే, కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ కొన్నా కూడా తప్పే. 2 తప్పే. అట్లయినా ఇట్లయినా తప్పే. అది 65 చాలు మీకు, సింపుల్ మెజారిటీ చాలు కదా. మీకు ఒక 61 ఉంటే చాలు. 65, 66 ఉన్నాయి, 67 అవుతుంది. అవసరం లేదు మీకు. మీరు న్యూట్రల్గానే ఉండాలి. మీరు ఇంత చాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కూడా బయట ఉంటే
బెత్తం పట్టుకోవాలి. అంతేగాని మీ అధికారం 5 ఏళ్ళు ఉండండి, మీరు ఎందుకు ఓపిక లేదా మీకు? ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు కదా అధికారము, ఇంకా 5 ఏళ్ళు ఓపిక లేదా మీకు? ఎందుకు అంత ఓపిక లేకుండా పరిస్థితి ఎందుకు? ఎప్పుడు అధికారంలో పోదాం, ఎప్పుడు జనం క్షమించరు. మళ్ళీ ఏమైందంటే ప్రజాస్వామ్యాన్ని కూన్ చేయాలి, హత్య చేస్తే మళ్ళీ నక్సలైట్లు వస్తారు. గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నాం, ప్రజల్ని హింసకు చేయనీయకండి, ప్రజల్ని రెచ్చగొట్టకండి, ప్రజల్ని సాయుధులను చేయకండి. ప్రజలు సాయుధులు అవుతారు తప్పు చేస్తే. ఎవరు చేసినా ఇద్దరు ఇటుపక్క దొంగలే ఉన్నారు. కాబట్టి అమ్ముడు పోవచ్చు, ఇటు నుంచి అటు పోవచ్చు, అటు నుంచి ఇటు పోవచ్చు. కోతులు ఎక్కడ ఉంటాయి? ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి. జిదర్ హరి ఉదర్ చెరి, ఎక్కడ పచ్చకుంటే అక్కడ మేస్తాయి. పశువులే కదా వీళ్ళు, పచ్చకుని చోట మేస్టోళ్ళే కదా. అందుకని వాళ్ళేం బుద్ధిమంతులు కాదు, వీళ్ళేం బుద్ధిమంతులు కాదు. కానీ ప్రజలు మాత్రం బెత్తం పట్టుకుంటారు, ఇద్దరు గుణపాఠం చెప్తారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది, దాన్ని కాపాడుతామని రుజువు చేయండి. దేశంలో దొంగల రాజ్యం ఉన్నది, క్లెప్టోక్రసీ చోరస్వామ్యం ఉన్నదని మీరు రుజువు చేయకండి. జనం ఒప్పుకోరు. అటువంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మాట్లాడితే బుద్ధి లేని మాట్లాడతారు, వాళ్ళ ఈపులు బాలగొట్టాలి. థ్యాంక్ యూ అన్న. ఇది ఆ పాశం యాదగిరి అని చెప్తున్నటువంటి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డు కాలమే ఉందని, ఇంకా చాలా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని, ఇక 6 గ్యారంటీల విషయంలో ఏది చేయగలుగుతాము ఏది చేయలేమో ముందుగానే ప్రజలకు చెప్తే ప్రజల నుంచి కూడా వచ్చేటువంటి వ్యతిరేకతను అధిగమించవచ్చని, మంచి పాలన చేయడానికి అవకాశం అయితే ఉంది. ఆ పాలన చేసే విధంగా ముందుకు పోవాలని, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అవినీతి అధికారులను ఇంకా పక్కన పెట్టుకుంటే ప్రభుత్వం మారిందే తప్పితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా మారలేదనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకొని ఉందనేటువంటి విషయాన్ని. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.